మీకు జస్ట్ మార్క్స్ వస్తే సరిపోతుంది. నాలెడ్జ్ ఈ పనికిమాలిన సంత నాకు అంతెందుకు. మార్క్స్ వస్తే చాలు. చుట్టాలకి దోస్తుగాళ్ళకి మార్క్స్ ఇంత వచ్చినాయిరా, నాకు 470 వచ్చినాయి, నాకు 460 వచ్చినాయి, నాకు 440 వచ్చినాయి అని చూపించుకోవడానికి కావాలంటే మీరు ఆ ఇన్స్టిట్యూషన్స్కి పోండి. ఇప్పుడున్న పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి మార్క్సే కావాలి. మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు మార్క్స్ ఒకటే తెప్పిస్తారు, వాళ్ళు బట్టి మార్క్స్ మాత్రమే తెప్పిస్తారు. మనకి నాలెడ్జ్ ఏమి రాదు అన్నా కానీ సరేరా మాకు మార్క్సే కావాలి, మాకు మార్క్సే ఇంపార్టెంట్ అని అంటారు. అసలు ఈ సో కాల్డ్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రత్యేకంగా పేరు తీసి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, మిమ్మల్ని కానీ మీ పేరెంట్స్ని కానీ అసలు ఈ లూప్ హోల్లో ఎట్లా పడేస్తున్నారు, ఈ ట్రాప్ ఎట్లా చేస్తున్నారు కంప్లీట్గా ఈరోజు అయితే తెలుసుకుందాం. 10th పాస్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 10th పాస్ అయినా పాస్ కాకుండా సంబంధం లేదు. నెక్స్ట్ ఇంటర్కి వెళ్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు హాట్ టాపిక్ అయిన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఈ పనికి మారిన ఈ చెత్త ఇన్స్టిట్యూషన్స్కి మీ నుండి ఏం కావాలి? నేను పేర్లు తీసి చెప్పదలుచుకోలేదు. ఎందుకురా భయమా అంటే నాకు భయమే. వాళ్ళ పేర్లు తీయాలంటే నాకు భయమే. దానివల్ల నా ఛానల్కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి నాకు భయమే. సో వాళ్ళ పేర్లు తీయట్లేదు. అంత అమాయకులు అయితే ఎవరు లేరు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఆ 2 పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపిస్తున్న ఆ 2 పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాటి పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి మీ నుండి ఏం కావాలి? ఎవరికైనా ఏం కావాలి? డబ్బు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈ పేరెంట్స్, మన ఇండియన్ టర్మినాలజీ, ఇండియన్స్ పేరెంట్హుడ్ ఎక్కడైతే ఉందో అంటే లైక్ మన పేరెంట్స్ మైండ్ని మొత్తం వాళ్ళు చదివేసారనమాట. ఈ పేరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ కిడ్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మొత్తం డీటెయిల్డ్గా మీ పేరెంట్స్ బ్రెయిన్ మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్స్ అయితే చదివేసి మిమ్మల్ని, మీ పేరెంట్స్ని వాడుకొని వాళ్ళు కోట్ల రూపాయలు అయితే సంపాదిస్తున్నారు. వాళ్ళు మీకు డైరెక్ట్గా ప్రామిస్ చేస్తారు, మీ అబ్బాయికి లేదంటే మీ అమ్మాయికి ఖచ్చితంగా 440కి పైన తెప్పిస్తాం, 460కి పైన తెప్పిస్తాం అని మీకు గ్యారంటీగా ప్రమోట్ చేస్తారు. మీకు 10th మార్క్స్తో సంబంధం లేదు. మీరు 10thలో ఫెయిల్ అయ్యారా, 7 పాయింట్స్ వచ్చినాయా, 8 పాయింట్స్ వచ్చినాయా, 10 పాయింట్స్ వచ్చినాయా, సంబంధం లేదు. మీకు మాత్రం నాలెడ్జ్ పక్కకు పెట్టి, నాలెడ్జ్ ఎవరికి కావాలి? మార్క్స్ కావాలి. నాలెడ్జ్ కనిపిస్తుందా సర్టిఫికేట్లో? మార్క్స్ కనిపిస్తాయా? మార్క్సే కనిపిస్తాయి. మార్క్స్ తెప్పిస్తా ఖచ్చితంగా. మిమ్మల్ని ఏదైనా చేస్తా. 2 years మీ అబ్బాయిని మీ అమ్మాయిని మాకు ఇచ్చేసేయండి. 2 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మర్చిపోండి. కెరియర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళని మాకు అప్పచెప్పండి, మేమేంటో చూపిస్తాం. మేమేం చేస్తామో మీకు సంబంధం లేదు. కానీ మార్క్స్ మాత్రం కంపల్సరీగా వస్తాయి. నేనైతే ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కానీ 2 సంవత్సరాలు ఉండలేకపోయినా 1 సంవత్సరంలోనే బయటికి వచ్చేసిన. సో ఇది నేను ఈ విషయం, ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి అర్హుణ్ణి అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతున్నా. సో సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ చదివే వాళ్ళు, నేను వాళ్ళని వెళ్ళమని అనట్లేదు, వెళ్ళకండి అంటలేను, పొమ్మని అంటలేను. నా ఒపీనియన్ చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం, మీ పేరెంట్స్ డెసిషన్. ఈ వీడియో వల్ల ఏం మార్పు రాదని తెలిసే నేను ఈ వీడియో చేస్తున్నా. అట్లీస్ట్ ఒక్కరన్నా తెలుసుకుంటారేమో అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే ఈ కాలేజ్లో అసలు ఎట్లా నడుస్తుంది, ప్రతి ఒక్కరికి న్యూస్ పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా మేమే నెంబర్ 1, మేమే నెంబర్ 1 అని చెప్తా ఉంటారు కదా. అసలు వీరు మార్క్స్ ఎట్లా తెప్పిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే నేను వెళ్ళిన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నా. వీళ్ళు చదువు చెప్పరు, ఏం చెప్పరు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ వాళ్ళు టీచర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారో, చాలా ఒక్కొక్కరికి 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్తో అయితే మంచిగా బుక్స్ అయితే డిజైన్ చేపిస్తారనమాట. మీకు తెలిసిందే ఆ సన్న బుక్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథ్స్ 1A 1B 2A 2B కలిపి ఇంతే ఉంటుంది అనమాట. ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఇంతే ఉంటుంది. బాటనీ జువాలజీ కలిపి ఇంతే ఉంటుంది. చిన్న 20 ఒక సబ్జెక్టు ఇంటర్లో మీరు మొత్తం రాయాల్సిన, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్కి రాయాల్సిన ఒక్క సబ్జెక్ట్ పేపర్లు 20-25 పేపర్లు మాత్రమే ఉంటాయి. వాడు మార్క్స్ ఎందుకు రావు నీకు? మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్సే వాడి ఇచ్చినవి దిగుతాయి. దానినే ఒకవేళ మీరు ఐపీ తీసుకున్నారా, లేదంటే మీరు అంటే ఇప్పుడు ఉంటాయి కదా, ఐఐటి చెప్పాలా, వీనికి నీట్ చెప్పాలా, లేదంటే వీనికి ఓన్లీ ఐపీఐ చెప్పాలా అని చెప్పేసి వాళ్ళు కింద డివైడ్ చేసుకుంటారు కదా. ఒకవేళ మీరు ఓన్లీ ఐపీఐ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సంవత్సరం అంతా మీరు అనుకోవచ్చు
మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాం కదా, వేరే సబ్జెక్ట్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? సాంస్క్రిట్ ఎవరైనా ప్రాక్టీస్ చేయడంగా చూసిరా? సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా మన లాంగ్వేజ్లో బాటనీ జువాలజీ అట్లాంటి సబ్జెక్టులు ఓకే డయాగ్రామ్లు అయితే ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఆన్సర్లు క్వశ్చన్ ఆన్సర్ ఎవడన్నా ప్రాక్టీస్ చేస్తాడా? చదువుతాడు వాడు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్లో మీరు సంవత్సరం మొత్తం ఒక్క క్వశ్చన్ని 100 సార్లు చూసుకుంటా రాయాల్సిందే, తప్పదు. ఇంత రఫ్ బుక్లు ఉంటాయి కదా 400 పేజెస్, ఇన్ని నిండిపోతాయి అనమాట, ఇన్ని కుప్పలు. ఏం చేస్తున్నామంటే బట్టి ఒక ఆన్సర్ మొత్తం ఒక క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ రాయాలి, ఇదే ఒక 100 సార్లు రాయి, 20 సార్లు రాయి, 10 సార్లు రాయి, రాయడము ఎగ్జామ్లు పెట్టడము సాటర్డేలు, మళ్ళీ రాయడం, మళ్ళీ ఇదే పని బట్టి బట్టి బట్టి. ఇంకా అంత మించి ఏం లేదు ఈ కాలేజ్లో. ఏంటంటే వీడు మిమ్మల్ని భయపెట్టాలి, మిమ్మల్ని చదివియాలి. సింపుల్గా చెప్తున్నా, ఇక్కడ చదువు చెప్పడాలు ఏం లేదు, వానికి చదువే రాదు. చిన్న లెక్చరర్స్ అంటే నేను ఎవరిని తప్పు ఉద్దేశంతో అనట్లేదు, బట్ రియాలిటీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. చాలామంది మంచి మంచి టీచర్స్ అయితే ఉన్నారు, బట్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లలో మాత్రం అదొకటే రూల్, నువ్వు చదువు చెప్పకపోయినా పర్లేదు, నువ్వు భయం పెట్టాలి, వాడిని చదివేలా చేయాలి, బట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ని బట్టి మీ మైండ్లోకి ఎక్కిస్తాడనమాట. వాడు మొత్తం ఎక్కించి ఎట్లా అయిపోతుంది అంటే, ఎవడైనా సరే ఒక 8 మార్క్స్ ఆన్సర్ని ఒక సంవత్సరం మొత్తం 100 సార్లు చూసుకుంటూ రాస్తూ వానికి గుర్తుండదు ఆ మాత్రం. ఇక్కడ నువ్వు చదివేముంది, ఎట్లా బట్టి పట్టాలంటే, ఇప్పుడు ఒక లైన్ ఉందనుకో, ఒక లైన్ని 100 సార్లు చదవాలంట. అర్థమైందా మీకు? చదవడం లేదు అంటే ఒక రియల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఆ ఫేజ్ దాటుకొని మేము వచ్చేసినాం కాబట్టి నాకేం అర్థమవుతుందంటే, ఒక సబ్జెక్ట్ కానీ ఒక లెసన్ కానీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ కానీ ఉంటే మాత్రం చదవాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా. ఓకే మ్యాథ్స్ అట్లాంటివి అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటివి అయితే అసలు రియల్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, స్టూడెంట్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే మాత్రం చదవాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎవడైనా అర్థం చేసుకుంటాడు. కానీ వీళ్ళు చెప్పడం లేదు, అసలు ఎవడు విన్నాడు అక్కడ. స్టూడెంట్స్ అట్లే, టీచర్లు అంతే. వాడు ఏం చేస్తాడు, స్టడీ అవర్స్ అని ఉంటాయి కదా, క్లాసెస్ మధ్యాహ్నం వరకే, అందులో 12 వరకే, 12 to 1 వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 1 నుంచి నైట్ 10-11 గంటల వరకు మొత్తం ఇవే చూసుకుంటూ రాయాలి. నెక్స్ట్ పీరియడ్లో టెస్ట్ పెడితే ఇదే పంచాయతీ, చూసుకుంటా బట్టి పట్టు కథం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు అంటే మీ పేరెంట్స్ గిన స్ట్రిక్ట్ అయి ఉంటే మాత్రం మీకు చుక్కలు కనిపిస్తాయి అందులో. ఒకవేళ మీరు మీ పేరెంట్స్కి భయపడే వాళ్ళైతే, భయపడని వాళ్ళంటే ఓకే పక్కకు పెట్టేసి, వాళ్ళు ఎదిరిస్తారు, వాళ్ళకి చెప్పుకుంటారు. బట్ మీరు ఎవరైనా ఎమోషనల్ క్యాండిడేట్స్ అయి ఉండి మీరు మీ పేరెంట్స్కి చాలా భయపడితే మాత్రం వీళ్ళు మిమ్మల్ని ఎమోషనల్ టార్చర్ పెడతారనమాట. నువ్వు చదవకపోతే మీ పేరెంట్స్కి చెప్తా, నువ్వు చదవట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, మీ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తా అని ఎట్లా అయిపోతుంది అంటే 10th దాటి చిన్న పిల్లలు కదా అప్పుడే ఎమోషనల్గా బాగా ట్రామాలకు వెళ్ళిపోతారు అనమాట. మీ ఫిజికల్ హెల్త్ పోతుంది, మీ ఫుడ్ చక్కగా ఉండదు, ఎమోషనల్ హెల్త్ వీక్ అయిపోతారు, మీరు భయపడతారు. మీకు ట్రామా అంటే మీరు ఒకసారి ఎవడన్నా స్ట్రిక్ట్ ఉన్నాడు అనుకో, వాడి వాయిస్లు మీకు వినిపిస్తాయి అనమాట, కళల్లో కానీ డ్రీమ్స్లలో. ఒక ట్రామాకి అయితే గురైపోతారు అనమాట స్టూడెంట్స్ పాపం. అంతెందుకు చాలామంది ఫైట్ చేస్తున్నారు కదా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ఛానల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అడ్వకేట్, అతని పేరు విన కరెక్ట్ తెలియదు నాకు, క్రాంతి కుమార్ బండేలా అనుకుంటా. సో అతని వీడియోస్ చెక్ చేయండి, లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇట్లా ఎమోషనల్ స్టూడెంట్స్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సూసైడల్ థాట్స్ తెప్పించి వాళ్ళకి ఆఖరికి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతలా అంటే ఒక 15-16 ఇయర్స్ పిల్లోడికి సూసైడ్ చేసుకుందామన్న థాట్ దాకా ఈ కొడుకులు రప్పించారంటే ఎంత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు, ఒకసారి అర్థం చేసుకోండి. సో అట్లాంటివి అవసరమా? అట్లాంటి ఇన్స్టిట్యూషన్సా మనం వెళ్ళాల్సింది? చదువు అసలు ఇదా ఇండియాలో చెప్తున్న చదువా ఇది? వేరే కంట్రీస్ చూడండి, చైనా కానీ, జపాన్ కానీ, యుఎస్ కానీ, మీకు ఎవరన్నా ఉంటే అడగండి, వాళ్ళ కల్చర్ ఎట్లుంటుంది, వాళ్ళ స్టడీ ప్యాటర్న్ ఎట్లుంటుంది. ఇదా చదువు చెప్పే విధానం? మీరు చదువు చెప్తున్నారా, మార్క్స్ కోసం పనిచేస్తున్నారా? మార్క్స్ కావాలి, మీరు చదివింది ఎంతరా అని చెప్తే మార్క్సే అవి చెప్తాయి. కాకపోతే ఇట్లా ఎవరు చదువు చెప్పరు. సో నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు, వెళ్ళండి అని నేను చెప్తలేను. డెసిజన్ ఈజ్ యువర్స్, మీ పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం. ఇప్పటికినా అంటే ఈ వీడియో చూసి మారుతారని నాకేమో లేదు, బట్ రియాలిటీ వెళ్ళిన వాడిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇంకా కొన్ని స్ట్రిక్ట్ హాస్టల్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ క్యాంపస్లు ఉంటాయి, ఇంకా చాలా టార్చర్ అందులో.
మీరు అనుకోవచ్చు మార్క్స్ వస్తాయి కదా అంటే, మార్క్స్ ఏం చేసుకుంటావు, నాలెడ్జ్ కదా కావాల్సింది. ఓకే, బీటెక్ అంతా చదివి బట్టి ఏదోలాగా పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. నాలెడ్జ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్. మొత్తం చదివేసి ప్రతి దాంట్లో టాపర్ కొట్టిన ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు, ఎందుకంటే మనకి ఇంగ్లీషే నేర్పరు, ఎక్కడ కమ్యూనికేషన్ లేదు, ఒక వేరే వ్యక్తితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎట్లా బతకాలో తెలియదు సమాజంలో. ఇవి కదా మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాతే కదా ఎడ్యుకేషన్ అనేది. ఎట్లా బతకాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా బిహేవ్ చేయాలి, బాగా తెలివిగా ఆ క్యాండిడేట్ని ఎట్లా చేయాలంటే, స్టడీస్ అనేది బ్రైట్ స్టూడెంట్గా మారవాలి. అంటే బ్రైట్ అని నేను ఎట్లా అంటున్నా అంటే, వీనికి ఒక ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయడం కాదు, వీనికి ఎట్లాంటి లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది బ్రైట్ స్టూడెంట్ కదా. ఒక A+B ఏదో ఇచ్చేసినా వానికి చేయరా అంటే ఎవరు చేస్తావు బట్టి. బట్ ఒక ఎమోషనల్ టాపిక్ ఉంది, ఏదన్నా ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంది, ఇట్లా ఉంటుంది లైఫ్, ఇది కదా నేర్పాల్సింది. ఇది నేర్పకుండా మిగతావన్నీ నేర్పిస్తారు, మిగతావన్నీ బట్టి ఆన్సర్లు కుక్కి పెట్టేస్తారు మీ బ్రెయిన్లలో. బట్ ఏం అవసరం, అది అవసరం లేదు. వీళ్ళ ట్రాప్ చాలా సింపుల్ అనమాట. యాజ్ సూన్ యాజ్ మీరు 10th ఫినిష్ కాగానే, మీ 10th రిజల్ట్స్ వచ్చినాయో లేదో అసలు రాకముందే ఈ కొడుకులు ఫోన్ చేస్తారనమాట. మీ పేరెంట్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని, అంటే స్కూల్ నుండి కలెక్ట్ చేసుకోవడం, మిమ్మల్ని కాల్ చేయడం, ఇదే పని. మీ అబ్బాయి బాగా వస్తాడు, మార్క్స్తో సంబంధం లేదు, మేము ఫీజు తగ్గిస్తాం, మీరు అబ్బాయిని జాయిన్ చేయండి, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అంత మంచిగా ఉంటాయి, ఇన్ని ర్యాంకులు ఉన్నాయి అన్ని ర్యాంకులు ఉన్నాయి అని చెప్పేసి మీ పేరెంట్స్ని బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారనమాట. సో అది మీ పేరెంట్స్ తప్పు కాదు పాపం, వాళ్ళ తప్పేం లేదు. ఇక్కడ వాళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోతున్నారు పాపం. మీ ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నందుకు వాళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోతున్నారు. బట్ రియాలిటీ వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ నువ్వు చెప్పిన మమ్మీ డాడీ ఇట్లా ఉండదు, వాళ్ళంతా ఫేక్ చెప్తారంటే వాళ్ళు మీ మాట ఎందుకు వింటారు? అక్కడ వాళ్ళ ర్యాంకులు ఉన్నాయిరా, ఇంత మంచిగా ఉన్నారు, ఇంత మంచిగా అయ్యారు స్టూడెంట్స్ అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసినప్పుడు మీ మాట ఎందుకు వింటారు? పాపం వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు తప్ప వాళ్ళ తప్పేం లేదు ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళకి నా ఇంటర్నెట్ వల్ల కొంచెం అంత, అంటే ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి పేరెంట్స్కి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళ అంటే ప్రీవియస్ ఆ కాలేజ్ ఆ క్యాంపస్లలో ఎటువంటివి అయినాయి, స్టూడెంట్స్ ఎటువంటి ఫేస్ చేసినారు, సూసైడల్స్ ఎట్లయినాయి, అంటే ఎట్లా గురవుతున్నారు, స్టూడెంట్స్ని ఎంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి ఈ సోషల్ మీడియా పుణ్యాన ఏదన్నా మంచి జరుగుతుందంటే పేరెంట్స్కి గిన కొంచెం అవగాహన వస్తుంది. సో దానివల్ల కొందరు చేంజ్ అయ్యే అవకాశం ఉంది, కొందరు మారకపోవచ్చు. ఇట్స్ ఓకే, రాను ఈ ట్రాప్ అంతా పోతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బట్ వాళ్ళ తప్పేం లేదు మీ పేరెంట్స్ని. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్న స్ట్రిక్ట్గా, నేనేం వ్యతిరేకం కాదు దేనికి, నేనేందంటే నాలెడ్జ్ కోసం పని, లైక్ నాలెడ్జ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి, అది కదా ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మార్క్స్కి నా ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంటే. బట్ ఈ కైండ్ ఆఫ్ ఇట్లా చదువు చెప్పే విధానం అనేదే తప్పు. వాళ్ళ దాంట్లో చదువు చెప్పే విధానం ఇది కాదు. కొడితేనే, కుక్కను కొట్టినట్టు కొడితేనే చదువుతాడు అని చెప్పేసి అంటే వేరే దేశాలలో ఉన్న స్టూడెంట్స్ కానీ మీరు చైనా జపాన్లో చూస్తే అసలు వాళ్ళకి స్టిక్ ఉంటుందా? స్టిక్ అంటే తెలుసా, అసలు కొట్టడం అంటే ఏందో తెలుసా అక్కడ ఉన్న టీచర్స్కి? బట్ వాళ్ళు ఎంతో అసలు గొప్ప స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంట్రీలు చాలా డెవలప్ అయిపోయినాయి. మరి కొడితేనే ఒకటి చదువుతాడు అంటే మరి వాళ్ళని ఎంత కొట్టాలి? మరి వాళ్ళు చాలా డెవలప్ అయిన వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ ఉన్నారు. మళ్ళీ కంపేర్ చేసుకుంటే మీరు మన దాంట్లో అయితే 6 o'clock వెళ్ళాలి, మళ్ళీ 10-11 వరకు చదివిస్తామంటారు కదా. వాళ్ళ ఏది అసలు 3-4 hours ఉంటుంది వాళ్ళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. మరి వాళ్ళు బాగుపడట్లేదా? మన ఇండియాలో అంటే ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ ఇట్లాంటి క్యాంపస్ ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తప్పు. వీళ్ళు చెప్తున్న ఎడ్యుకేషన్ కరెక్ట్ వేలో చెప్పట్లేదు, హింస మార్గంలో ఎంచుకుంటున్నారు వీళ్ళు చదువుని. దాట్స్ నాట్ ద వే టు ఎడ్యుకేట్ స్టూడెంట్స్ కదా. చదువు చెప్పే విధానం ఇది కాదు. సో ఇది అంటే 10th class అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇంటర్కి వెళ్తున్న వాళ్ళ కోసం నేను ఆ ప్లేస్ నుండి వచ్చిన, నేను ఆ సిచ్యువేషన్ నుండి వచ్చిన కాబట్టి ఏదో అంటే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పులు చెప్పుంటే, మీకు నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా నచ్చకపోయింటే ప్లీజ్ క్షమించండి నన్ను. సో నేనైతే ఏది ఎంకరేజ్ చేయట్లేదు, దేనిని డిస్కరేజ్ చేయట్లేదు. బట్ ఉన్న రియాలిటీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో అయితే చేసిన. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా హానెస్ట్గా మీ కమెంట్స్ అయితే నాకు కావాలి. మీ పేరెంట్స్ కానీ మీరు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, ఇంటర్కి వెళ్తున్న వాళ్ళైనా సరే, లేదంటే నా ఏజ్లో ఉండి మీరు అక్కడ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో నెక్స్ట్ ఇంటర్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారా, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, సో ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా
వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. అప్పుడే వేరే స్టూడెంట్స్ వరకు అయితే వీడియో రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ మీ దాకా తొందరగా అప్డేట్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.